Hello, hi students. Here I want to give you one important information about the one public university in US. So చాలా మంది MS US లో చేసేటప్పుడు సెమ్ ఫీజెస్ అనేవి ఎలా పే చేస్తారంటే సబ్జెక్ట్ వైస్ పే చేస్తారు. 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే పర్ సబ్జెక్ట్ కి $5,000 ఉందనుకుందాం. సో $5,000, $3,000, $2,000 బేస్డ్ ఆన్ యూనివర్సిటీ చేంజ్ అవుతుంటది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమ్ లో 3 సబ్జెక్ట్స్ తీసుకుంటే 3 into 5 $15,000 మనం ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. బట్ దేర్ ఇస్ ఎ వన్ పబ్లిక్ యూనివర్సిటీ ఇన్ US పర్ సబ్జెక్ట్ కి $4,000 ఫీ ఉంటుంది. సో మీరు 3 సబ్జెక్ట్స్ కి ఫీ పే చేస్తే అంటే $12,000 మీరు ఫీ పే చేస్తే ఎక్స్ట్రా ఒక సబ్జెక్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే 3 సబ్జెక్ట్స్ ఫీతోనే 4 సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక సెమ్ లో 4, ఇంకో సెమ్ లో 4, ఇంకో సెమ్ లో 2. అంటే మీకు ఆల్మోస్ట్ 2 సబ్జెక్ట్స్ ఫీజ్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ $8,000, నియర్లీ 6 to 7 lakhs పేమెంట్ అనేది మిగులుతుంది. సో సేవింగ్ ఇస్ నథింగ్ బట్ ది ఎర్నింగ్. సో 1.5 year లో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేస్తే 2 సబ్జెక్ట్స్ ఫీజ్ పే చేయకుండానే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఎందుకు సార్ ఇలాంటి యూనివర్సిటీస్ గురించి మాకు ఎవరు చెప్పారంటే జనరల్ గా కాలేజ్ కన్సల్టెన్సీస్ ని, కమిషన్స్ ని ఎంకరేజ్ చేయదు. అందుకనే దాని గురించి మీకు ఎవరు చెప్పరు. ఇఫ్ యూ వాంట్ టు నో దీస్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ హ్యావింగ్ యూనిక్ ఫీచర్స్, కాంటాక్ట్ దిస్ నెంబర్.